అయితే నమస్కారం అండి, నాగరాజ్ని. ప్రజెంట్ అయితే హైటెక్ సిటీలో ఉన్నా. పొద్దున 10 గంటలకు అట్లా వచ్చిన. 9:30 8:30 వచ్చిన. బుకింగ్స్ అయితే ఏం లేవు. ఇలా మళ్ళీ ఏమంటారు దీన్ని, అమాస ఇక గుడికైనా పోదాం అనుకున్నాం. అందరే ఉన్న పిల్లలు ఇక స్కూల్ కానీ పోతాను. బాబేమో ఏదో ఎగ్జామ్ ఉందని పోయిండు. నిన్న కూడా అలా టీచర్ మేడం అనేది ఎగ్జామ్ రాయనీయలేదంట. సబ్జెక్టు రాయలేదంటేనా నేను రాపియం సార్ అన్నారు. సరే బాబు మీ ఇష్టం అని చెప్పేసి మేడంతో మాట్లాడినా, సార్తో మాట్లాడినా. ఇంకా వాళ్ళు సార్ అయితే అసలు రాపియని అన్నాడు. మరి నిన్న రాసినా అని చెప్తాడు మా అబ్బాయి అయితే, నాకు కూడా తెలియదు. ఇంటికి వచ్చాక కూడా అడిగినా, మరి ఏంటి రాసినాను. ఇంకా మరి ఏంటి అంటే ఈరోజు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నాడు. సరే మరి వెళ్తావా అంటే వెళ్ళిండు, తిన్నాడు, మార్నింగ్ తినేసిండు, వెళ్ళిండు. నేను కూడా ఇక అప్పుడే వెళ్ళిన 8:30కి. మా పాపని 7:45కి స్కూల్లో దింపిన. అది స్పెషల్ క్లాసెస్ అని పోతుంది. సరే దింపిన, వచ్చిన. మా బాబు కూడా రెడీ అయినప్పటికీ ఏంటంటే మరి పోతుంది. ఆయన కొంచెం అన్నం తిన్నాడు, ఇద్దరం ఒకటిసారి తిన్నాం. నేను పోతున్నా అన్నాడు, ఆయన పోయాడు. ఇవాళ ఎగ్జామ్ ఉంది అని చెప్పాడు. గుడికి పోదాం అనుకున్నాను అసలు. యాక్చువల్గా మియాపూర్ల గుడి మేము ఉండేదేమో మల్కగిరి. అంటే ఇంతకుముందు 1-2 సార్లు వచ్చినాం ఆ గుడికి. ఏదో రావాలనిపించింది. 108 నిమ్మకాయలు తెంపుకరమ్మని చెప్పిన, తెంపుకొచ్చింది మావాడ. సరే దండ కట్టి దండేద్దామని తెచ్చినాము. ఇప్పటికి తెచ్చి కూడా 4-5 రోజులు అవుతుంది అవి నిమ్మకాయలు. ఇప్పటికీ పోలే. ఈరోజు కంపల్సరీ అమ్మవారికి వేయాలని 108 నిమ్మకాయలు తీసుకొచ్చింది. ఇంకా సాయంత్రం గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి అమ్మవారికి 108 నిమ్మకాయలు దండకొచ్చి దండేస్తే హ్యాపీగా ఉంటుంది. అంటే అంతకుముందు ఒక 2 సార్లు వేసిన. ఇక్కడ ఒక అమ్మవారికి ఒకసారి వేసిన. నా ఫ్రెండ్ ఒక అమ్మవారి గుడి దగ్గర తీసుకెళ్ళి, దుర్గమాతన సంథింగ్ అదే గుడి, అక్కడ కూడా 108 నిమ్మకాయలు వేసిన. అట్లా అక్కడ కూడా కంప్లీట్ చేసుకొని అక్కడ ఇంకా 10 మందికి ఏం భోజనాలు పెట్టినాం. ఇంకా అప్పుడు జర మంచిగా ఉన్నాంలే, ఏ ఇబ్బంది లేకుండా. ఇంకా ఇప్పుడు 10 మంది కాదు కదా, మనం దీనికి ఇబ్బంది ఉన్నది, కష్టకాలంలో ఉన్నాం. ఏదో నడిపిద్దాం. ఇప్పటికైతే పోయి దండం పెట్టుకుని మళ్ళీ రిటర్న్ వస్తాడు. ఆడేం లేదు, ఒక కొబ్బరికాయ, అది 108 నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఆ నిమ్మకాయలు దండేసి, మాంకాలమ్మ లెక్క ఉంటుంది, 4 పెద్ద విగ్రహం ఉంటుంది. ఇక ఆ విగ్రహానికి సరిపోయేంత ఉంటుంది నిమ్మకాయలు కూడా. మంచి దండ అవుతుంది.